ట్రాఫిక్ చలాన్ల విషయంలో సీఎం రేవంత్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ చలాన్ల మీద 50% 80% డిస్కౌంట్ ఇస్తారని అనుకుంటున్నారా? కాదు. ఇది వాహనదారులకు ఒక చేదు వార్త. ఏంటంటే చలాన్ పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్టేలా ఒక సరికొత్త ప్రాసెస్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోతోంది. వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలోనే మనం ఇక నుంచి బ్యాంక్ అకౌంట్ను కూడా లింక్ చేయాలట. ఇకపై చలాన్లకు సంబంధించి అసలు డిస్కౌంట్లే ఉండవు. అలాగే ఇప్పటికే దీనికి సంబంధించి రవాణా శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఇది వాహనదారులకు పిడుగులాంటి వార్త. మీ బ్యాంక్ అకౌంట్స్ని మీ వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు కనెక్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మేబీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ కూడా ఇప్పటికే మీ పేరు మీద ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి మీరు మీ అకౌంట్ నెంబర్ను కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అతి త్వరలో దీనికి సంబంధించి డ్రైవ్స్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఇక మీద నుంచి మీకు చలాన్ పడిన విషయం మీ అకౌంట్లో డబ్బులు కట్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే సహజంగా మనం చెక్ చేసుకుంటాం, లేదంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది చలాన్ పడింది అని. మనంతటా మనం కడతాం కొన్నిసార్లు. లేదంటే డ్రైవ్స్ నిర్వహించిన సమయంలో అంటే పోలీసులు రోడ్డు మీద ఎక్కడో ఆపినప్పుడు మనం తప్పించుకోవడానికి కుదరకపోతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చలాన్స్ కడుతూ ఉంటాం. కానీ ఇప్పటి నుంచి ఈ గొడవంతా ఉండదు. మీకు చలాన్ పడిన విషయం మీ అకౌంట్లోంచి డబ్బులు కట్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది, ఓహో ఆటోమేటిక్గా మనకి చలాన్ పడింది అన్న విషయం. సో ఇది ఖచ్చితంగా పిడుగులాంటి వార్త వాహనదారులకి. జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి చలాన్లు పడే పరిస్థితులకి మీరు రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే మీకు ఇక వేరే అవకాశం ఉండదు. సో మరి ఈ విధి విధానాలు ఏంటి? ఒకవేళ ఆ టైంలో మన అకౌంట్లో డబ్బులు లేకపోతే డబ్బులు పడే వరకు వెయిట్ చేస్తారా? నెగిటివ్ బ్యాలెన్స్ ఏమైనా పడుతుందా దీనివల్ల? అండ్ ఇక నుంచి రోడ్ల మీద పోలీసులు ఆపి మన వెహికల్ మీద చలాన్లు ఎంత ఉన్నాయో చెక్ చేసే పరిస్థితులు ఉండవా? ఇప్పటికే వెహికల్స్ ఉంటే ఒకవేళ కొత్తగా తీసుకునే వెహికల్స్కి మనం అకౌంట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లింక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చేస్తారు. మరి ఇప్పటికే మనకి వెహికల్ ఉండుండొచ్చు. సో మన అకౌంట్స్ ఇప్పుడు లింక్ చేస్తారా? మరి దీనికి సంబంధించి డ్రైవ్స్ ఏమైనా జరుగుతాయా? లేదంటే లాస్ట్ డేట్ ఏమైనా పెట్టి ఒకవేళ లింక్ చేయకపోతే దానికి కూడా ఫైన్ ఏమైనా వేస్తారా? సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డౌట్స్. మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక్కసారి సీఎం ఏమన్నారో చూద్దాం ఆయన మాటల్లోనే. ఏదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. తప్పని పరిస్థితిలో ఇంకా నో మోర్ డిస్కౌంట్స్. 10 చలాన్లు 15 చలాన్లు పడి ఏదో ఒక రోజు డిస్కౌంట్ ఇవ్వకపోతుందా గవర్నమెంట్? గతంలో మనం చూసాం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న సమయంలో, బీఆర్ఎస్ ఉన్న సమయంలో డిస్కౌంట్లు ఇచ్చారు. 70% 80% డిస్కౌంట్లు ఇచ్చారు. 10,000 ఉన్నవాళ్ళు 2,000 1,500 కట్టి తప్పించుకున్నారు. 1,000 రూపాయలు ఉంటే ఇక మనకు తెలిసిందే, ఒక 200-300తో ఈజీగా అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలామంది ఆ సమయంలో. సో ఇక నుంచి అలాంటి పరిస్థితులు లేవు. మీకు ఎంత ఫైన్ ఉంటే అంత ఫైన్ కట్టాల్సిందే, రూపాయి కూడా తగ్గేది లేదు. సీఎం ఖరాఖండిగా చెప్తున్నారు. అండ్ మన అకౌంట్స్ యాడ్ చేయమని చెప్తున్నారు, కనెక్ట్ చేయమని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషనల్ డెసిషన్. మరి వాహనదారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ విషయంలో అనేది చూడాలి. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, చాలా డౌట్స్ వస్తున్నాయి ఇక్కడ చాలామందికి. సో ఎలా చూడాలి అసలు ఈ నిర్ణయం? ఇప్పుడు సడన్గా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతోంది? ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ వాహనాలు ఉంటే వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ కూడా యాడ్ చేస్తారా? డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి గుడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఇది. చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం. ఎందుకంటే రోజు రోజుకి హైదరాబాద్ జనాభా పెరిగిపోతా ఉంది. దాంతో పాటు మిగతా సెకండ్ గ్రేడ్ కి సంబంధించినటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ తో పాటు వరంగల్ గాని, కరీంనగర్ గాని, ఉమ్మడి పాలమూరు జిల్లా టౌన్స్ గాని పెద్ద ఎత్తున డెవలప్ అవుతున్నాయి. జనాలంతా కూడా రీచ్ అవుతున్నారు. ఇక హైదరాబాద్ అయితే విస్తరించి రంగారెడ్డి
కొన వరకు చివరి వరకు జన సాంద్రత పెరిగిపోయింది. దాంతో పాటు వాహనాల సంఖ్య పెరిగింది. కరోనా తర్వాత సొంత వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇన్ని వాహనాలు సేల్ అవుతున్నా, జన సాంద్రత పెరుగుతున్నా దానికి తగినటువంటి రోడ్లు డెవలప్ చేయకపోవడం, తర్వాత సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ పైన దృష్టి పెట్టకపోవడం, ట్రాఫిక్ నియంత్రణ చేయకపోవడంతో కొన్ని సందర్భాలలో కొద్దిమంది ఏమో అత్యవసరంగా రోడ్ సిగ్నల్స్ క్రాస్ చేస్తూ రూల్స్ పాటించకుండా ముందుకు పోతా ఉంటే, కొద్దిమంది ఏమో కావాలని పోతా ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల సాధారణంగా యుద్ధం జరిగే కంటే, సహజ మరణాలు జరిగే కంటే కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతో జనాలు చనిపోతున్నటువంటి పరిస్థితి. వారు స్పీడ్ గా పోవడం వల్ల వారికే కాదు ప్రమాదం, ఎదురుగా వస్తున్నటువంటి వారికి, వెనక వస్తున్నటువంటి వారికి కూడా అత్యంత ప్రమాదంతో ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలకు దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్, కుటుంబాలకు దుఃఖాన్ని మిగులుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనిపైన ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇప్పటి నుంచి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినటువంటి విషయంలో సీరియస్ గా ఉండాలి అనేటువంటిది. డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్ తో రిజిస్ట్రేషన్ సందర్భంలోనే వాహనాల కొనుగోలుతో అకౌంట్ లోనే యాడ్ చేయించాలి. డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో నుంచి చలాన్ రూపాయలు కట్ అయిపోవాలి అనేటువంటిది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఇట్లాంటిదే నందు ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీ రోడ్ల పైన తక్కువ కనపడతారు. అక్కడ మొత్తం ట్రాఫిక్ ఫ్రీ చేశారు, సిగ్నల్స్ వ్యవస్థ చేశారు, స్పీడ్ లిమిట్ కూడా పెంచారు. దాంతో పాటు పై నుంచి కెమెరా ద్వారా ఆపరేట్ చేస్తారు. ఈవెన్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా డైరెక్ట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చలాన్ వస్తుంది. డైరెక్ట్ గా మీకు చెప్పాలన్న మెసేజ్ వస్తుంది, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, హెల్మెట్ ధరించలేదు, లైన్ క్రాస్ అయ్యారు, ఓవర్ స్పీడ్ లో వెళ్ళారు, రాంగ్ పార్కింగ్ చేశారు. సో ఇట్లా మానిటరింగ్ జరుగుతూ ఉంది. అట్లాంటి ఆధునిక సాంకేతికతను తెలంగాణ పోలీసులు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇది మంచిదే. కానీ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఇనిషియేటివ్ ఏంటి? నెక్స్ట్ రోడ్ల వెనుక చేయాలి, సిగ్నల్స్ చేయాలి, పార్కింగ్ వ్యవస్థ కల్పించగలగాలి. ఇప్పుడు కొత్తగా నిర్మించేటువంటి పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్ ముందు పార్కింగ్ లేకపోతే అనుమతి ఇవ్వద్దు. సో అంత స్ట్రిక్ట్ గా ప్రభుత్వం ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ విషయంలో ట్రాఫిక్ సిగ్నల్ల విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి విషయమే. ఇంత స్ట్రిక్ట్ గా చేస్తే మరి గ్రౌండ్ లో అట్లా పని చేస్తుందా? పార్కింగ్ వ్యవస్థ కల్పించేలా, రోడ్లు పెంచేలాగా, సిగ్నల్స్ వ్యవస్థ అయ్యేలాగా ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉందా? దీనిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు ఇంకొకటి కీలకం. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మధు ఒక వాహనాన్ని కొనుక్కుంటే, 2 వీలరో 4 వీలరో వాహనం కొనుక్కుంటే నా బ్యాంక్ అకౌంట్ అటాచ్మెంట్ అవుతుంది, ఓకే, ఇంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు కూడా బయటే ఉన్నాయి. ఆర్టీసీ బస్సు ఉంటుంది, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తిరిగే వాహనాలు ఉంటాయి. వాటి ప్రభుత్వ వాహనం దాని మీద ఉంటుంది. ఆ చలాన్ ఎవరు కడతారు? ఇప్పుడు వాళ్ళు కూడా ఓవర్ స్పీడ్ ఉంది, మేము ఇబ్బంది చూస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు రీసెంట్ గా కొన్ని ముఖ్యమంత్రి వాహనాలకు కూడా చలాన్ ఉంది అనేటువంటి వార్తలు వినిపించాయి. సో వారి సంగతి ఏంటి? ఆ డబ్బులు ఎవరి అకౌంట్ లో నుంచి కట్ అవుతాయి? మరి ఒకవేళ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే అకౌంట్ లో నుంచే కట్ కావాల్సి ఉంటుంది, మంత్రి ఉంటే మంత్రి అకౌంట్ లో నుంచే కట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ వాహనాలు కలెక్టర్ కావచ్చు, ఇంకా పై స్థాయి అధికారులు, వాళ్ళ అకౌంట్ ఉంటే వాళ్ళ డైరెక్ట్ పర్సనల్ అకౌంట్ నుంచే కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిపార్ట్మెంట్ పే చేస్తే మళ్ళీ ప్రజల జేబుల నుంచి డబ్బు పోయినట్టుగానే ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇది గుడ్ ఇనిషియేటివ్, ప్రభుత్వం తీసుకున్నటువంటి వండర్ఫుల్ అంశం ఇది. దీన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్లు ఇంతకుముందు మీరు మెన్షన్ చేశారు, మరి రోడ్ల మీద సమస్యలు ఉంటే చాలా చాలా చోట్ల రోడ్ల మీద పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి, అసలు రోడ్లే సరిగా ఉండవు, ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా వాహనదారుల దగ్గర డబ్బులు వసూలు చేసినప్పుడు, ఒక వాహనం కొంటే, బైకో కారో కొంటే అన్ని ట్యాక్సులు వేస్తారుగా, చివరికి రోడ్ల మీద తిరుగుతున్నందుకు కూడా ట్యాక్సులు వేస్తారు కదా. మరి ఆ రోడ్లు సరిగా లేకపోతే మరి ప్రజలు ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండాలి. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రజల్లో ఇప్పుడు చైతన్యం వస్తుంది. సో గవర్నమెంట్ మరి ప్రజలకి మంచి సౌకర్యాలు ఇచ్చే విషయంలో కూడా ఏమైనా ఆలోచిస్తుందా, కేవలం డబ్బులు తీసుకునే విషయంలో మాత్రమేనా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. ఎంతసేపు జనాల జేబుల్లో నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేయొద్దు. ఎందుకంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. దానివల్ల మీరు ఫెసిలిటీస్ పెంచండి, కరెక్ట్ గా ప్రాసెస్ అందరూ ఫాలో అయ్యేలాగా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకోండి. సో ఈ రోజు ప్రభుత్వం అదే తీసుకుంది, అరైవ్ అలైవ్ అనేటువంటి కార్యక్రమం. సో రోడ్డు ప్రమాదాలను నివారించాలి, ట్రాఫిక్ రూల్స్ అందరూ నిబద్ధతతో పాటించాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలనేటువంటిది మంచి నిర్ణయం. 10 రోజుల పాటు చేస్తామనుకుంటుంది ప్రభుత్వం. జనవరి 13 నుంచి 24 వరకు, అంటే రేపటి నుంచి 24. ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దానికి ఇనిషియల్ గా ముఖ్యమంత్రి మాట్లాడారు, దాంట్లో లాంచ్ చేశారు. రేపటి నుంచి 10 రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. స్కూల్స్, కాలేజీలు, బయట వ్యవస్థలు, ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, హైవే, మాల్స్, మార్కెట్లు, గ్రామాలు, ఆఫీసులు,
అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులు కార్యక్రమం చేయాలనుకున్నట్టుంది. అంటే ప్రభుత్వం ఏదో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం, నామకే వస్తే ఏదో ప్రోగ్రామ్ ఇనిషియేట్ తీసుకున్నామని చెప్పుకొని ఖాతాలో వేసుకొని ఉండకుండా ప్రభుత్వము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఇందాక చెప్పినట్టు రోడ్లు, తర్వాత ఫ్రీ పార్కింగ్ స్పేసెస్ ఖచ్చితంగా ఇది ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ లో. ఎందుకంటే నగరం విస్తరించింది, 1.5 పైగా జనాభా తొలికిసలాడుతా ఉంది. రోజు రోజుకి దాదాపు లక్షల వాహనాలు అమ్ముడుపోతా ఉన్నాయి. 2 వీలరు, 4 వీలరు, 3 వీలరు, ఇట్లా రకరకాల వాహనాలు, కొత్త వాహనాలు యాడ్ అవుతా ఉన్నాయి. సిటీ మాత్రం అంతే ఉండింది, జనాలు పెరుగుతుండ్రు, వాహనాలు పెరుగుతున్నాయి. సో దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి డబ్బులు వసూలు చేస్తేనే కరెక్ట్. దానిపైన అప్పుడు ఎవరేమనుకునేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఈ ఫెసిలిటీస్ తింటే ఉంటాం, మీరు రోడ్డు మీదకి వస్తే మీ పైన కొరడా విధిస్తాం, ట్రాఫిక్ రూల్స్ చలానాల రూపంలో అంటే మాత్రం జనాల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంది వండర్ఫుల్ ప్రోగ్రామ్, దాన్ని ఎవరు నోరడానికి లేదు. కానీ ప్రభుత్వం కూడా ఈ కోణంలో ఆలోచిస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వాహనాలకే ఓవర్ స్పీడ్, రాంగ్ ఇట్లాంటి చలాన్లు పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళే ఇంప్లిమెంటేషన్, వాళ్ళే సరైన పద్ధతిలో నడవకుంటే సాధారణ ప్రజలు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్రోగ్రామ్ తీసుకున్న అలేవ్ కార్యక్రమం మాత్రం వండర్ఫుల్ కార్యక్రమం. నిజంగానే చలాన్ల పైన డిస్కౌంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతూనే ప్రాణాలను కాపాడినటువంటి వారు అయ్యేటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం మంచిదే. కానీ ఇందాక మాట్లాడుకున్నాయని ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మధు. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి ఈ అంశానికి సంబంధించి. ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషనల్ డెసిషన్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. ఇక నుంచి మీ వెహికల్ మీద చలాన్ పడితే మీరు ఎక్కడ పోలీసులు ఆపుతారో అని భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఎందుకంటే మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు కొత్తగా కొనుక్కునే వెహికల్స్ అన్నిటికి కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ కనెక్ట్ అవ్వాలి. దానికి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇట్స్ వెరీ క్లియర్, గవర్నమెంట్ ఈ విషయంలో ఎలాంటి మెతక వైఖరి ప్రదర్శించదు. రూపాయి కూడా మీకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం లేదు. ఇక వాటి గురించి మర్చిపోండి. కొంతమంది బైక్స్ మీద, కార్స్ మీద 70,000, 80,000 ఉన్నాయి చలాన్స్. మనం ఇంతకుముందు చూసాం, కొంతమంది రికార్డ్స్ కొట్టున్నారు. ఇక అలాంటి వాళ్ళు మీరు బైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి అక్కడ సింపుల్గా, ఇంకా అంతకు మించి అవకాశమే లేదు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఒక నిర్ణయం? కాకపోతే ఇక్కడ ప్రభుత్వానికి ఎదురయ్యే ఒక ప్రశ్న ఏంటంటే, ఇట్స్ గుడ్, మేము ఒకవేళ ప్రభుత్వాలు డైరెక్ట్గా అకౌంట్ నుంచి కట్ చేసుకుంటాయి, వాహనదారుడు అకౌంట్ నుంచి డైరెక్ట్గా అమౌంట్ కట్ అయిపోతుంది, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, ఇట్స్ వెరీ గుడ్. కానీ రోడ్డు సరిగా లేకపోతే ఏంటి పరిస్థితి? రోడ్డు మీద గుంతలు ఉంటాయి, ఆల్రెడీ వాటికి ట్యాక్సీలు కడుతున్నారుగా. లేదంటే అసలు రోడ్డే సరిగా ఉండదు కొన్ని ప్రాంతాల్లో, మరి అక్కడ పరిస్థితి ఏంటి? లేకపోతే మెయింటెనెన్స్ సరిగా ఉండకపోవచ్చు, రోడ్డు అంతా చెత్త చెదారం ఉంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మరి ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా మీరు అమలు చేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. ప్రజల మీద ఇది ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా చూస్తే మంచి విషయం. మేబీ దీనివల్ల ఇంకొంచెం అలర్ట్గా ఉంటారు. ఓవర్ స్పీడ్ కానీ, లేదంటే ఇష్టం వచ్చినట్లుగా సిగ్నల్ జంప్ చేయడం లాంటివి కానీ ఇలాంటివి చేసే అవకాశం ఉండదు. ఇది ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది మరింత సేఫ్ చేస్తుంది మన రోడ్స్ని. అంతవరకు మంచి విషయమే. కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవాలి. ప్రజల నుంచి ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవడంలో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం నుంచి మరి ప్రజలు అలాంటి రెస్పాన్సిబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో మరి ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో హామీ కూడా ఇవ్వాలి. మీరే కాదు, మేము కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, మేము కూడా మా పని విషయంలో మేము ఎక్కడా వెనకడుగు వెయ్యం అని చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. మీకేమనిపిస్తుంది? ప్రభుత్వం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మరొకసారి నేను సీఎం చేసినటువంటి కామెంట్స్ మీకు వినిపిస్తాను. ఎంత ఖరాఖండిగా మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి
సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని